అది ఆ కులానికి సంకేతంగా ఉంటుంది. అందరూ తలపాగ ధరించలేరు. మిగతా కులాల వాళ్ళు దాన్ని ధరిస్తే ఎవరైతే దాన్ని తమ కులం సొత్తు అనుకుంటారో అనుకున్న వాళ్ళు వీళ్ళ మీద దాడి చేస్తారు. మనం చూస్తాం. చెప్పులు వేసుకోవటం భారతదేశంలో ఒక కులానికి పర్మిట్ ఉంది, కొన్ని కులాలకి పర్మిట్ ఉంది. చెప్పులు వేసుకోవటం కొన్ని కులాలకు పర్మిట్ లేదు. ఆభరణాలు ధరించడం మనువాదం ప్రకారం, ఆభరణాలు ధరించడం పురుష సూక్తం ప్రకారం ఆభరణాలు ధరించడం కొన్ని కులాలకి పర్మిట్ ఉంది, కొన్ని కులాలకి పర్మిట్ లేదు. బహిరంగ ప్రదేశాల్లో సంచరించడం కొన్ని కులాలకి అవకాశం ఉంది, కొన్ని కులాలకి అవకాశం లేదు. గుర్రం మీద ఎక్కడం 2018లో చూసాం మనం. గుజరాత్ రాష్ట్రం, ఈ దేశ ప్రధానమంత్రి గారి రాష్ట్రం గుజరాత్లో గుర్రం మీద ఎక్కినందుకు ఒక దళిత పిల్లవాడిని ఆ గుర్రం మీద నుంచి దింపి చెట్టు కట్టేసి కొట్టారు గుర్రం ఎక్కినందుకు. అంటే ఆ ఊరిలో కొన్ని కులాలు మాత్రమే గుర్రం ఎక్కి తిరగాలి. ఇది సంస్కృతిలో భాగమైనది. విభజన ఎక్కడొచ్చిందంటే ఆధిపత్యం నుంచి విభజన వచ్చింది. అందుకోసమే ఆధిపత్య వర్గాల సంస్కృతి అని మాట్లాడవలసి వచ్చినప్పుడు దోపిడీ వర్గాల సంస్కృతి, దోపిడీకి గురయ్యే ప్రజల సంస్కృతి, ఆధిపత్య వర్గాల సంస్కృతి, ఆధిపత్యానికి గురయ్యే ప్రజల సంస్కృతి అనే విభజన రేఖను గురించి మనం మాట్లాడుకోవాలి. అయితే సంస్కృతిలో ఖచ్చితంగా భిన్నత్వం ఉంటుంది కదా. ఈ భిన్నత్వం ఉన్నప్పుడు సంస్కృతి ఎట్లా సంక్రమిస్తుంది అనే విషయంలో కూడా సామాజిక శాస్త్రవేత్తలు కొన్ని అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈ అభిప్రాయాలు ఏమిటంటే జీవపరంగా జన్యువుల ద్వారా మనుషులకి ఇది లభించదు, అది సామాజిక వారసత్వంగా ఒక మనిషి నుంచి మరో మనిషికి వస్తుంది అన్న సామాజిక శాస్త్రవేత్తలు కూడా ఉన్నారు. సామాజికంగా ఒక మనిషి నుంచి మరో మనిషికి రావటం, జన్యుపరంగా రావటం కాదు, సామాజికంగా. అంటే సామాజికంగా ఒక మనిషి నుంచి మరో మనిషికి వస్తుందంటే ఆధిపత్యం చెలాయించే వాడి సంస్కృతి ఆ ఆధిపత్యం చెలాయించే వాడి కొడుకు వస్తుంది. దోపిడీ చేసేవాడి సంస్కృతి దోపిడీ చేసేవాడి కొడుకు వాడి బిడ్డకి వస్తుంది. దోపిడీకి గురయ్యే, ఆధిపత్యానికి గురయ్యే ప్రజలు సహజంగా ఇన్నాళ్ళు మీ తల్లిదండ్రులు ఆధిపత్యానికి గురవుతూ ఉన్నారు కనుక మీరు కూడా ఆధిపత్యానికి గురవుతూ ఉండాలి. దీనినే భారతదేశ ఇతిహాసాల పురాణాల ప్రకారం, వేదాల ప్రకారం కర్మ సిద్ధాంతం అంటాం. ఈ కర్మ సిద్ధాంతం పేరు మీద ఈ దేశంలో సంస్కృతి, నీవెందుకు ఇట్లా ఉన్నావు, నీవెందుకు ఈ రకమైన బట్టలే ధరించాలి, నీవెందుకు అర్ధనగ్నంగా బట్టలు పైమిన తొడుక్కోవడానికి అంగే ఉండదు, అంగి తొడుక్కోవడానికి అంగి ఉండదు, ఒకవేళ అంగి తొడుక్కున్న పై కులాల ముందు నీవు అంగి తొడుక్కొని నడవడానికి వీల్లేని ఒక స్థితి ఎందుకు వచ్చిందంటే నీ తాత అంగి వేసుకోలేదు, నీ ముత్తాత అంగి వేసుకోలేదు కనుక వారి నుంచి నీకు లభించేది, సామాజికంగా నీకు లభించేది ఏమిటంటే నువ్వు తక్కువ వాడివి అనే ఒక భావన అది సంస్కృతిలో భాగంగా వస్తుంది అని సామాజిక శాస్త్రవేత్తలు చెప్పారు. సైన్స్కు చాలా భిన్నమైన ఆలోచన విధానం ఇది. అందుకే ఏ సంస్కృతి అయినా సరే అది పవిత్రమైందిగా లేదా పరిశుద్ధమైందిగా లేదా కల్తీ లేనిదిగా చెప్పటం అనేది సాధ్యమయ్యే పని కాదు. ఈ ప్రపంచంలోనైనా భారతదేశంలోనైనా సంస్కృతి మానవ ప్రవర్తనల్ని, మానవ ధోరణుల్ని అది నిర్దేశిస్తూ ఉంటుంది. కొన్నిటిని అనుమతిస్తుంది, కొన్నిటిని నిరాకరిస్తుంది, కొన్నిటిని నిషేధిస్తుంది. నిషేధించటం అనేది నియంత్రించడంగా అది వ్యక్తమవుతూ ఉంటుంది. ఏదైనా సరే ఒక సామాజిక వ్యక్తిగత కార్యకలాపాన్ని ఎలా నిర్వహించాలో అది చెబుతుంది. ఏ సామాజిక కార్యకలాపమైనా సరే అది ఎట్లా జరగాలో సంస్కృతి నిర్దేశిస్తుంది. ఒక పండగను ఎట్లా చేయాలో దానికి భిన్నంగా చేస్తే ఒప్పుకోదు, వాళ్ళు అనుకున్న దానికి భిన్నంగా చేస్తే అది అనుమతించదు. కనుక సంస్కృతి మనిషిని ఎప్పుడు తన చేతుల్లో పెట్టుకుంటుంది, అది ఎప్పటికీ నియంత్రణలో పెట్టుకుంటూ ఉంటుంది. ప్రతి మనిషి సంస్కృతిలో పుట్టి, సంస్కృతిలో పెరిగి, సంస్కృతిలో జీవించి, సంస్కృతిలోనే చనిపోతున్నప్పుడు ఈ అన్ని నిర్దేశాలు, ఈ అన్ని నియంత్రణలు మన వీణ కొనసాగుతూ ఉంటాయి. మనిషి ఆధ్యాత్మిక విషయాల నుండి అన్ని పాదార్థిక విషయాల వరకు సంస్కృతిలో భాగమవుతాయి. దేనిని కూడా సంస్కృతి నుంచి మినహాయించి చెప్పడానికి అవకాశం లేదు. మనిషి ప్రవర్తన తీర్చిదిద్దే
ప్రధాన భాగం ఎక్కడ ఉంటుందంటే సంస్కృతిలో ఉంటుంది. ఏ మనిషి అయినా సరే మన ఆలోచన క్రమాన్నంతా సంస్కృతిలో భాగంగా తీర్చిదిద్ది మనల్ని బయటికి పంపిస్తారు. ఒక స్త్రీ ఎట్లా ఉండాలి, ఒక పురుషుడు ఎట్లా ఉండాలి, కింది కులంలో పుట్టిన పురుషుడు ఎట్లా ఉండాలి, పై కులంలో పుట్టిన పురుషుడు ఎట్లా ఉండాలి, పెళ్లి సందర్భంలో ఎట్లాంటి బట్టలు ధరించాలి, ఎవరిచే మంత్రాలు చదివించుకోవాలి, చచ్చిపోయినప్పుడు ఎట్లా ఖననం చేయాలి, ఇవన్నీ కూడా సంస్కృతిలో భాగంగానే నియంత్రించి నిర్దేశించబడతాయి, వాళ్ళ చేత చెప్పబడతాయి. సామాజిక హోదాను బట్టి మనిషిని గౌరవించడం అనేది కూడా సంస్కృతే మనకు నేర్పిస్తుంది. సంస్కృతే మన జీవితానికి అది అలవాటు చేస్తుంది. అణిచివేస్తున్న దోపిడీ చేస్తున్న వారిని గౌరవించే ఒక సంస్కృతి ఈ దేశంలో కొనసాగుతూ ఉంటుంది. అణిచివేస్తున్నాడని మనకు అర్థమవుతుంది, దోపిడీ చేస్తున్నాడని మనకు అర్థమవుతుంది. అర్థమై కూడా మనం వాళ్ళని గౌరవిస్తూ ఉంటాం. ఈ గౌరవించడం అనేది మన మెదడును దానికి అనుకూలంగా వేల సంవత్సరాలుగా తీర్చిదిద్దారు. మన ఆలోచనను వేల సంవత్సరాలుగా తీర్చిదిద్దాడు. తీర్చిదిద్దే క్రమంలో ప్రతి వ్యక్తీకరణ సందర్భంలో అది మన జీవితంలో భాగమవుతూ వస్తుంది. ఆర్థిక జీవితం మారినంత త్వరగా సాంస్కృతిక జీవితం మారుతుందా? ఎట్టి పరిస్థితిలో మారదు. ఒక మనిషి సాంస్కృతిక జీవితం, ఒక దళితుడు, ఒక పేదవాడు నెలకి 1-2 లక్షలు సంపాదించేవాడిగా మారినంత మాత్రాన అతడి సంస్కృతి అంతే వేగంగా మారదు. ఎందుకు మారదు అని అంటే, ఒక మనిషి కొత్త ఎడ్ల బండిని కొనుక్కొచ్చుకున్నాడు అనుకోండి, తన జీవితంలో ఆర్థిక మార్పు జరిగింది. ఒక 20,000 పెట్టి, ఒక 30,000 పెట్టి కొత్త ఎడ్ల బండిని లేదా 1,00,000 రూపాయలు పెట్టి కొనుక్కొని వస్తే, ఈ కొత్త ఎడ్ల బండికి పూజ చేయాలంటే నేరుగా ఈ మనిషి ఎక్కడికి వెళ్ళాలి? ఆ ఊరిలో ఉన్న కట్టమైసమ్మ దగ్గరకో లేదా ఎల్లమ్మ దగ్గరకో మల్లమ్మ దగ్గరకో ఆ బండిని, ఎద్దులను తీసుకొని వెళ్ళాలి. ఇప్పటి వరకు బండెద్దులు లేనివాడు ఆర్థికంగా హోదా మారింది, బండెద్దులు వచ్చాయి, కానీ సంస్కృతిలో మాత్రం మార్పు రాలే. అదేవిధంగా 2 కోట్లు పెట్టి BMW కారు కొన్నవాడు ఆర్థికంగా మార్పు జరిగింది జీవితంలో, కానీ ఆ కారును నేరుగా తీసుకొని టెంపుల్కు తీసుకెళ్ళి దానికి గవ్వలు కట్టి, నిమ్మకాయ కట్టి, యాటను కోసి బ్రాహ్మణుడితో మంత్రాలు చదివించడం అనేది మనం చూస్తాం. కొత్త కారు కొనుక్కున్న ప్రతి ఒక్కరూ 99% ప్రజలు ఇప్పటికీ ఆచరిస్తున్నది. తమ జీవితంలో కారు లేదు, అంతకు మునుపు ఒక 10 లక్షలు పెట్టి కారు కొన్నాడు, కానీ కొన్న కారు ఆర్థికంగా మార్పు జరిగింది కానీ సాంస్కృతికంగా మార్పు జరగలేదు. సాంస్కృతికంగా మార్పు జరగలేదు కనుక ఆ ఆచారాన్ని, ఆ సంప్రదాయాన్ని, ఆ వ్యవహారాన్ని ఖచ్చితంగా మనిషి నడిపిస్తూ ఉంటాడు. సంస్కృతి మనిషి చైతన్యాన్ని, పట్టుదలను అత్యున్నత స్థాయికి తీసుకెళ్ళగలదు. సంస్కృతి ఈ కొస నుంచి చూస్తే అదేవిధంగా భూస్వామ్యాన్ని బద్దలు కొట్టి క్యాపిటలిజంలోకి తీసుకెళ్ళగలదు. క్యాపిటలిజాన్ని బద్దలు కొట్టి సామ్యవాదంలోకి తీసుకెళ్ళగలదు. ఒక ప్రజాస్వామిక విప్లవానికి కావలసిన ప్రాతిపాదికని, ఆలోచనని, భావజాలాన్ని సంస్కృతి ప్రోధి చేయగలదు. ఎందుకంటే పోరాటమే ఒక సంస్కృతి. పోరాటం కూడా మనిషి సంస్కృతిలో భాగం, పోరాటం కూడా సమాజ సంస్కృతిలో భాగం, విప్లవం కూడా సమాజ సంస్కృతిలో భాగం. అందుకోసమే సంస్కృతిలో మార్పు జరగడం అంటే సమాజంలో మార్పు జరగడంగానే మనం భావిస్తాం. ఫలితంగా క్యాపిటలిజంలో వచ్చిన మార్పు ఫలితంగా భూస్వామ్యంలో వచ్చిన మార్పు మనం సమాజాన్ని పరిణామక్రమంలో చూసినప్పుడు ఒక సమాజం మరో సమాజానికన్నా మెరుగైన సమాజం అని చెబుతాం. ఆ సమాజం బరువైన సమాజమే, కానీ ముందు సమాజంతో చూసుకున్నప్పుడు అది మెరుగైన సమాజం. ఆదిమ సమాజంతో చూసినప్పుడు బానిస సమాజం, బానిస సమాజంతో చూసినప్పుడు భూస్వామ్యం, భూస్వామ్యంతో చూసినప్పుడు క్యాపిటలిజం, ఇవి మెరుగైన సమాజాలుగా చెబుతాం. ఇవన్నీ ఎందుకు మెరుగైన సమాజాలంటే పూర్వపు కట్టుబాట్లని బద్దలు కొట్టుకొని కొద్ది మేరకైనా కొన్ని హక్కులు, కొన్ని అవకాశాలు ముందుకొచ్చాయి గనక అట్లా చూసినప్పుడు ఆయా సమాజాలలో ఆలోచన పరిపక్వం అవుతూ ఉంటుంది. ఈ ఆలోచన పరిపక్వం కావటమే మనిషి చైతన్య స్థాయి. ఈ చైతన్య స్థాయి కూడా సంస్కృతిలో భాగమే. అందుకే ఎప్పుడైతే క్యాపిటలిజం వచ్చిందో సైన్స్ వచ్చింది.
సైన్స్ ఎవరికి అవసరం? క్యాపిటలిస్ట్కి అవసరం. సైన్స్ సమాజానికి అవసరమని రాలే. సైన్స్ అప్పటికే సమాజంలో ఉన్నది. సమాజంలో ఉన్నటువంటి శాస్త్రాన్ని, సైన్స్ను క్యాపిటలిస్టులు తమ దోపిడీని ఎక్కువగా పెంచడానికి, దోపిడీని విస్తృతం చేసుకోవడానికి, ఉపయోగించుకోవడానికి ఆ రోజు శాస్త్రవేత్తలు బయలుదేరారు. వాళ్ళకి కావలసిన పరిశోధనకు కావలసిన అవసరాలని క్యాపిటలిస్టులు సమకూర్చారు. అట్లా సమకూర్చడం వలన సామాజిక శాస్త్రాల్లో మార్పు వచ్చింది, ప్రకృతి శాస్త్రాల్లో మార్పు వచ్చింది, సాహిత్యంలో మార్పు వచ్చింది. ఇట్లా మార్పు రావటం కూడా సంస్కృతిలో వచ్చినటువంటి మార్పుగానే మనం చూడాలి. అందుకే సంస్కృతి మనుషుల ఆశలని ఒక్కొక్కసారి అణిచివేసే సాధనంగా కూడా పనిచేస్తుంది. ఆశలని, ఆశయాలని అణిచివేస్తూ ఉంటుంది. మన దేశంలో వైరాగ్య భావాలని, కర్మ సిద్ధాంతాన్ని, మోక్షకాంక్షలని ప్రజలలో ప్రచారం చేసి కార్యత్వంలోకి రాకుండా నిష్క్రియ పరులుగా మార్చేస్తుంది సంస్కృతి. రోజు దోపిడీకి గురయ్యేవాడు. మనం మామూలుగా ఫిలాసఫీ చెప్పేటప్పుడు, క్లాసులు చెప్పేటప్పుడు చెప్తూ ఉంటాం. ఒక కార్మికుడు చనిపోయాడు, సూసైడ్ చేసుకొని చనిపోయాడు. ఆ కార్మికుడు శవాన్ని తీసుకొచ్చి ఇంటి ముందల పెట్టారు. కార్మికులందరూ, తనతో పనిచేసిన కార్మికులందరూ వచ్చి శవాన్ని చూసి ఇన్ని పువ్వులు పెట్టి దండ వేసి పోతూ ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడుతూ ఉన్నారు. ఒక కార్మికుడు అన్నాడు, ఏదైనా బతికి సాధించాలే కానీ సచ్చి ఏం సాధిస్తామండి అన్నాడు. ఆ శవాన్ని చూసి అనుకుంటూ వెళ్ళిపోయాడు. మరో కార్మికుడు వచ్చాడు, ఎన్ని చెప్పినా ఆ పైవాడు రమ్మన్నాడు, ఈయన వెళ్ళిపోయాడు అని ఇంకో కార్మికుడు అన్నాడు. ఇద్దరు కార్మికుల ఆలోచన విధానం రెండు రకాలుగా వ్యక్తమైంది అక్కడ. ఇది సంస్కృతిలో భాగమే. మూడో కార్మికుడు వచ్చాడు, ఈ కార్మికుడు చనిపోవడానికి మన కంపెనీ యజమానే కారణము అన్నాడు. ఇది చైతన్య స్థాయి. ఈ మొదటి రెండు ఆ మనిషి నిష్క్రియ పరునిగా మార్చడం. ఇతర కార్మికులందరినీ, ఈ మనిషి ఎందుకు చనిపోయాడు అంటే, మనం చనిపోయినటువంటి వాళ్ళు అర్ధాంతరంగా చనిపోయే ప్రతి మనిషి, ఈ మనిషి చావుకు కారణం ఎవరు? సమాజమే కారణం, అంటే ప్రభుత్వమే కారణం అంటాం. ఏ చావుకైనా సరే ప్రభుత్వం కారణం ఎందుకంటున్నామంటే, ఈ సమాజంలో ఉండే అనేక అవలక్షణాల వలన, దోపిడి వలన ఆ మనిషికి కలిగిన సమస్యలు, వాటి వలన మనిషి చనిపోయాడు. ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడంటే ఆ రైతు కారణం కాదు, ఆ రైతును ఆత్మహత్య చేసుకునే వైపుగా నెట్టిన సామాజిక సంబంధాలు కారణం. ఈ సామాజిక సంబంధాలు కారణమని అర్థం చేసుకోవటం ఒక చైతన్యం. అది సంస్కృతిలో భాగమే. ఈయనను దేవుడు రమ్మన్నాడు కనుక పోయాడని చెప్పడం అది సంస్కృతిలో భాగమే. కనుక దేవుడిని ప్రధానంగా చేసి చెప్పే సంస్కృతి మన దేశంలో ఎక్కువగా కొనసాగుతుంటుంది. ఇది దోపిడీ వర్గాలకు ఉపయోగపడే సంస్కృతి. కనుక సామాజికులైనటువంటి మనుషులు అందరూ కలిసి తమ దైనందిన జీవితంలో ఎప్పుడో ఒకసారి నూతన సంస్కృతిని నిర్మాణం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ ప్రజా సంస్కృతిని, ప్రజా రూపాన్ని, ప్రజా కళలని ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకుంటూ ఉంటారు. దోపిడీకి వ్యతిరేకంగా తమ పెనుగులాటని మొదలు పెడుతూ ఉంటారు, తమ సంవాదాన్ని మొదలు పెడుతూ ఉంటారు. ఎంత సంవాదాన్ని మొదలుపెట్టినా, ఎంత పెనుగులాటను మొదలుపెట్టినా మళ్ళీ వాళ్ళని యథాతథ స్థితికి తీసుకురావడానికి దోపిడీ వర్గాలు, పాలక వర్గాలు ప్రయత్నం చేస్తూ ఉంటాయి. చేసే క్రమంలో సంస్కృతిలో భాగమైనటువంటి ఆధిపత్య వర్గాలు కొన్ని ప్రత్యేక అర్థాలు కల్పిస్తారు. మనకి ప్రత్యేక అర్థాలు మన జీవితంలోకి తీసుకొస్తారు. ఎట్లా తీసుకొస్తారంటే, పసుపు రంగు అనేది ఇది శుభసూచకమని ఎవరు చెప్పారండి? పసుపు రంగు శుభసూచకం అని ఎవరు చెప్పారు? ఎందుకు పసుపు రంగు శుభసూచకమైంది? కాషాయం అనేది వైరాగ్యానికి, సన్యాసులుగా మారడానికి ఇది సూచకమని ఎవరు చెప్పారు? ఎవరు ఈ అర్థాలని ప్రోధి చేశారు, నిలబెట్టారు? నలుపు రంగు అనేది అశుభమని ఎవరు చెప్పారు? ఎరుపు రంగు అనేది మార్పు సంకేతం అని ఎవరు చెప్పారు? ఇట్లా మనం చూస్తే ఒక్కొక్క రంగుకు ఒక సూచిక ఉన్నది. ఈ సూచిక మానవ జీవితంలో, సంస్కృతిలో భాగంగా ఎంత మనల్ని ఆవరించి ఉన్నదో ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు మీరు ఎవరి కాలును చూసినా కాలు కింద ఎడమ కాలుకు నలుపు రంగు దారం కట్టబడి ఉంటుంది. 99% మంది కట్టుకుంటున్నారు. ఏమిటిది? ఇది ఎందులో భాగం? ఇది సంస్కృతిలో భాగం. ఈ సంస్కృతిలో భాగమైనది మానవ జీవితంలోకి ప్రవేశించింది. ఆధిపత్య వర్గాల సంస్కృతి ఇది. ఈ ఆధిపత్య వర్గాల సంస్కృతి నలుపు. నలుపు
మనకి దిష్టి తగలకుండా మనిషిని సంతోషంగా ఏ రకమైన సమస్యలు రాకుండా ఉంచడానికి, అది అందరి దృష్టి దాని మీద పడడానికి నలుపు రంగును భావించారు కదా. మరి ఎరుపు రంగును ప్రమాద సంకేతంగా ఎందుకు చెప్పారు? ఎరుపు రంగు ప్రమాద సంకేతం ఎందుకు అవుతుంది అంటే, ఒక్కొక్క రంగుకు ఒక్కొక్క సందర్భాన్ని క్రియేట్ చేసింది దోపిడీ వర్గం. ఈ క్రియేట్ చేసిన దోపిడీ వర్గంలో ఎంత మనకు కాంట్రాస్ట్ చూడండి. బర్రె నలుపు రంగులో ఉంటుంది, బర్రె నలుపు రంగులో ఉంటుంది, కానీ బర్రె ఇచ్చే పాలు మాత్రం తెలుపు రంగులో ఉంటాయి. మరి నలుపు రంగు అశుభం అనుకున్నప్పుడు నలుపు రంగు నుంచి వచ్చే పాలు మాత్రం నీకు శుభం ఎట్లయ్యాయి? వెంట్రుకలు తెల్లబడితే కలర్ వేసుకోవడం దేనికి? వెంట్రుకలు తెల్లగానే ఉంచుకోవచ్చు కదా. నలుపు అనేది అశుభం కాదా? అంటే ఒక శరీరంలో ఉన్నటువంటి ఒక పార్ట్కు ఒక రకమైన ప్రాధాన్యత, మరో పార్ట్కి ఇంకొక రకమైన ప్రాధాన్యత ఇవ్వటం, ఇది ఆధిపత్య వర్గాలు డెవలప్ చేసిన ఆలోచన. ముఖ్యంగా భారతదేశంలో బ్రాహ్మణిజం డెవలప్ చేసినటువంటి ఆలోచన. భారతీయ సంస్కృతిలో భాష అనేది చాలా జాగ్రత్తగా సంస్కృతిని ఇంజెక్ట్ చేస్తూ ఉంటుంది. భాషనే ప్రధాన పాత్ర వహిస్తుంది. ఏదైనా సరే మాధ్యమం ఏమిటి? మన భావాలను వ్యక్తం చేయడానికి, మన భావాలను మరో సమాజానికి అందించడానికి మనకు సాధనం ఏమిటి అన్నప్పుడు భాషనే సాధనం. ఈ భాష సంస్కృతిలో ప్రధాన భాగంగా ఉంటుంది. ఒక్కొక్క పదానికి, ఒక్కొక్క సందర్భానికి కొన్ని పదాలను రూపొందించి మనల్ని అలవాటు చేస్తుంది. అలవాటు చేసి ఆ సందర్భంలో ఏదైనా ఒక మాట మనం అశుభమైంది మాట్లాడేమనుకొని వెంటనే మన పెద్దవాళ్ళు మనల్ని వారిస్తారు. పిల్లి ఎదురిస్తే ఆగిపోవటం, బల్లి పలుకుతే ఆగిపోవటం అనే ఒక జీవితంలో భాగం చేశారు కదా. ఇవన్నీ కూడా ఆధిపత్య సంస్కృతిలో భాగంగా వచ్చాయి. అగ్రకుల పేదలు ఉంటారు ఈ దేశంలో, కానీ ఆర్థిక ఆధిపత్యం వాళ్ళు ప్రదర్శించలేకపోయినా సామాజిక ఆధిపత్యం ప్రదర్శిస్తూ ఉంటారు. చాలామంది పేదలు ఉంటారు అగ్రకులాల్లో. మనం ఎప్పుడు వింటూ ఉంటాం ఒక మాట, నేను కూటికి పేదవాణ్ణి కావచ్చు కానీ కులానికి పేదవాణ్ణి కాదు అనే మాట వింటూ ఉంటాం. ఈ మాట ఎక్కడి నుంచి వచ్చింది? ఆధిపత్య భావం నుంచి వచ్చింది. ఇక్కడ పేదవాడే అంటే పేదవాళ్ళందరూ ఒకటి కాదు దేశంలో, దోపిడీకి గురయ్యే వాళ్ళందరూ ఒకటి కాదు దేశంలో. ఈ ఒకటి కాని ఒకానొక స్థితి ఎట్లొచ్చిందంటే, అది సంస్కృతిలో భాగంగా నీవు పేదవాడివైనా సరే ఆ దళిత పేదవాడితో నీవు సమానం కాదు అనే భావం అభివృద్ధి అయ్యింది. ఇది ఎక్కడి నుంచి? ఉత్పత్తిలో భాగంగా వచ్చింది. ఇదేం విడిగా లేదు. కులం అనేది భారతదేశంలో విడి అంశం కాదు, అది పునాదిలో భాగం, అది ఉత్పత్తిలో భాగం. ఉత్పత్తిలో భాగం కనుక కులాన్ని బట్టి భారతదేశంలో దోపిడీ కొనసాగుతుంది. మీరు చూడండి, తెలంగాణ నేల మీద నైజాం పరిపాలించిన కాలంలో వెట్టి చాకిరి ఉన్నది. వెట్టి చాకిరి అంటే అర్థం ఏమిటి? చేసిన పనికి ఏ ప్రతిఫలం ఆశించకుండా పనిచేయటం అని అర్థం. వెట్టి మాదిగా, వెట్టి మాల అన్నారు కదా, వెట్టి బ్రాహ్మణ్ అన్నారా? వెట్టి రెడ్డి అన్నారా? అనలేదు కదా. అంటే ఏమిటి? కులాన్ని బట్టి దోపిడీ జరుగుతుందని అర్థం. ఇక్కడ కులాన్ని బట్టి ఈ దేశంలో ఒక క్రమం, లింగము బట్టి కూడా దోపిడీ జరుగుతుంది. ఇక్కడ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నా లైఫ్లో నేను విన్నటువంటి ఎగ్జాంపుల్. నేను ఇంటర్మీడియట్ చదువుతున్న రోజుల్లో ఎండాకాలం సెలవులు వచ్చినప్పుడు మట్టి పని చేసుకునేది. హైదరాబాద్లో మట్టి పని చేసుకోవడానికి వచ్చేది. గుంతలు దోమి పునాది తీసి రోజుకో 20 రూపాయలు వస్తే ఓ 2 నెలలు పని చేస్తే ఓ 200-300 వస్తే బట్టలు కొనుక్కొని పోయేది మళ్ళీ కాలేజీకి. మేము వెంకటాపురంలో ఉండేది. వెంకటాపురం ఇప్పుడు పాలమూరు గుడిసెలు ఉంటాయి కదా, డప్పు రమేష్ అన్న అక్కనే తన జీవితం అంతా ఉన్నాడు. ఆ గుడిసెల్లో ఉండేది ఆ 2-3 నెలలు. ఒకరోజు మా అక్క నేను ఇద్దరం కూలికి వచ్చాం, సికింద్రాబాద్లో కూలి. ఆ కూలికి వచ్చినప్పుడు మమ్మల్ని గుత్తకు తీసుకున్న మేస్త్రి మమ్మల్ని ఇద్దరిని అక్కడికి పంపించాడు. ఏం పని ఏదంటే, ఇది బాత్రూము బావి ఉంటుంది. అప్పుడు ఆ రోజుల్లో ఇంకా డ్రైనేజ్ సిస్టమ్ డెవలప్ కాలే. ఆ డ్రైనేజ్ సిస్టమ్ డెవలప్ కానప్పుడు బావి ఉంటే ఆ బావి మీద వేసినటువంటి సిమెంటు అది ఉంటుంది కదా, దాన్ని పగలగొట్టాలి. మేము 20 మంది ఉన్నాం ఆ గుత్తదారు కింద, కానీ మమ్మల్ని ఇద్దరిని పంపించాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను గన్ను బట్టి దాన్ని పగలగొడుతుంటే ఒక్కొక్క ముక్క దాంట్లో కింద పడి లోపలికి వెళ్ళిపోయి ఆ లోపల ఉన్నటువంటి మలం
బయటికి ఎగిరి పడుతూ ఉంది మా మీద. నాకు ఇప్పుడు అర్థమైంది మమ్మల్ని ఇద్దరిని అక్కడికి ఎందుకు పంపించాడనే విషయం. బీసీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, అందరం ఉన్నాం, కానీ మమ్మల్ని ఇద్దరిని అక్కడికి ఎందుకు పంపించాడనే విషయం అర్థమైంది. సరే, ఆ పని అయిపోయిందా? అయిపోయిన తర్వాత సికింద్రాబాద్లో బస్సు ఎక్కి వెంకటాపురం వస్తున్నాం. అయితే ఎంతైనా నేను మగవాడిని, నా వయసు అప్పటికి 17 ఏళ్ళే. 17 ఏళ్ళలో ఉన్న మగవాడికి నాకు 20 రూపాయలు, మా అక్కకి 15 రూపాయలు కూలి. నాకన్నా పెద్దదామె. మగవాడి పని గన్ను బట్టి కొట్టాను కనుక 20 రూపాయలు. ఆమె బస్సు ఎక్కిన తర్వాత ఒక మాట అన్నది, ఏమయ్యా కండక్టర్ సారు, వీనికి 20 రూపాయల కూలి, నాకు 15 రూపాయల కూలి, మరి టికెట్లో నాకు తక్కువ లేదా అని అడిగింది ఆమె. టికెట్లో నాకు తక్కువ లేదా ధర అని అడిగింది. నాకు అర్థం కాలే అప్పుడు. ఇప్పుడు అర్థమైంది. పొలిటికల్ ఎకానమీ చదువుకున్న తర్వాత లింగము బట్టి ఎట్లా దోపిడీ జరుగుతుంది. మా ఊళ్ళో కూడా అదే కదా. ఎక్కడైనా ఊళ్ళలో స్త్రీకి ఒక జీతం, పురుషుడికి ఒక జీతం. అంటే కులాన్ని బట్టి దోపిడీ జరుగుతుంది, లింగాన్ని బట్టి దోపిడీ జరుగుతుంది. ఇది సారంలో ఉన్న విషయం, ఇదే, నేను కొత్తగా చెప్పే విషయం కాదు. అందుకే ఈ దేశంలో దోపిడీ అని అంటే ఆ దోపిడీ ఎన్ని రూపాల్లో జరుగుతుందో, ఆ దోపిడీకి గురయ్యే ఒకానొక ఆలోచనని మన జీవితంలో ఎట్లా భాగం చేశారో, నీవు దోపిడీకి గురి కావాలి, నీవింతే అనే కర్మ సిద్ధాంతాన్ని సంస్కృతిలో భాగంగా ఎట్లా చేశారో, దోపిడీ కూడా సంస్కృతిలో భాగమైంది. పోరాటం సంస్కృతిలో భాగమైనప్పుడు దోపిడీ వర్గాలకి దోపిడీ కూడా సంస్కృతిలో భాగమైంది. కనుక ప్రజా సంస్కృతిని ఎప్పటికప్పుడు అదిమి పడుతూ వచ్చారు, ప్రజా జీవితాన్ని అదిమి పడుతూ వచ్చారు. ఈ అదిమి పడుతూ వచ్చినటువంటి సందర్భంలో మనం ఇప్పుడు ఈ సందర్భానికి వద్దాం, ఫాసిజం సందర్భంలోకి వద్దాం. సంస్కృతి ఏ పని చేస్తుంది? ప్రజా సంస్కృతిని, దోపిడీ వర్గాల సంస్కృతి, ప్రజా సంస్కృతి భిన్నంగా ఉన్నప్పుడు ఈ రెండింటి మధ్యన ఘర్షణ ఎట్లా ఉంటుంది, విభజన ఎట్లా ఉంటుంది అర్థమయ్యాక ఫాసిజం అనే ఒక రూపం ఈ దేశంలోకి వచ్చి ప్రజా సంస్కృతి మీద, ప్రజా జీవితం మీద, కళల మీద ఎన్ని రూపాల్లో దాడి చేస్తున్నారో చూస్తే మొట్టమొదలు ఇటలీ అనే ఒక దేశపు సందర్భంలోకి వెళ్దాం. అక్కడ సాంస్కృతిక ఆధిపత్యం, ఎప్పుడైనా సరే ఒక రాజకీయ ఆధిపత్యం కొనసాగాలంటే మొట్టమొదలు సాంస్కృతిక ఆధిపత్యం వస్తుంది, ఆ తర్వాతనే రాజకీయ ఆధిపత్యం. ఈ సాంస్కృతిక ఆధిపత్యాన్ని ఇటలీలో ముస్సోలిని అనేవాడు మొట్టమొదలు తీసుకొచ్చాడు. ప్రజా సంస్కృతి తనకన్నా ముందు ఉన్నటువంటి ప్రజా సంస్కృతిని హీనపరచడం, తక్కువగా చూపించటం, అవమానపరచటం, ప్రజలని సామూహికంగా వాళ్ళ జీవితం మీద, సంస్కృతి మీద దాడి చేయటం, ఆ సంస్కృతిని పాటించేటటువంటి వాళ్ళ ఆర్థిక మూలాలను దెబ్బతీయటం, ప్రజలు అనుసరించే జీవితపు విలువల్ని చిన్నాభిన్నం చేయటం, ప్రగతి నిరోధక భావజాలాన్ని విస్తృతంగా ప్రజల్లో ప్రచారం చేయటం, ఇది ఇటలీలో జరిగింది. ఆనాడు ముస్సోలిని ఒక క్రమ పద్ధతిలో కొనసాగించాడు దీన్ని. ఈ దాడి క్రమంలో వాళ్ళు అనుకున్న విలువలు, అంటే ఫాసిజం ఏదైతే విలువగా అనుకుంటుందో ఆ విలువనే మొత్తం దేశపు విలువగా మారిపోతుంది. ఒకవేళ దాన్ని పాటించనప్పుడు ఏం జరుగుతుంది అంటే, ముస్సోలిని మొదటి ప్రపంచ యుద్ధం జరిగాక ఏర్పడిన సంక్షోభాన్ని పెట్టుబడిదారులు తమకు అనుకూలంగా మలుచుకోవడానికి ఆనాడు ఆ దేశంలో ఒక నాయకుడు అవసరం వచ్చాడు. ఆ నాయకుడు ముస్సోలిని రూపంలో అవసరం వచ్చాడు. అంటే ఇక్కడ సంస్కృతికి దీనికి ఒక ఆర్థిక రాజకీయ నమూనా ఉంటుంది. ఈ ఆర్థిక రాజకీయ నమూనాలో పెట్టుబడికి ఇది అవసరం అవుతుంది. పెట్టుబడి నేరుగా ప్రవేశించదు, మొట్టమొదలు అది సంస్కృతి రూపంలో ప్రవేశించి ఆ తర్వాత తనకు అనుకూలమైన ప్రాతిపాదికని, వాతావరణాన్ని తయారు చేసుకున్న తర్వాత పెట్టుబడి ప్రవేశిస్తుంది. ఆ క్రమంలోనే ఇక్కడ ముస్సోలిని రూపంలో సోషలిస్టు భావాలు పెరుగుతున్న ఒక స్థితి, సోషలిస్టు విప్లవం రష్యాలో విజయవంతమైంది. చాలా దేశాలు సోషలిస్టు విప్లవం వైపు వెళ్తూ ఉన్నాయి, ఆకర్షించబడుతున్నాయి. ఆ ఆకర్షించబడుతున్న సందర్భంలో ముస్సోలిని తన దేశంలో ఉన్న సోషలిస్టుల మీద టార్గెట్ చేసి చంపేశాడు. కార్మికులని, సోషలిస్టులని, కమ్యూనిస్టులని టార్గెట్ చేసి చంపాడు. అంటే ఫాసిజం ప్రవేశించినప్పుడు ఎవరెవరిని లక్ష్యం చేసుకుంటుంది? లౌకికవాదులు అనుకున్న వాళ్ళు, ప్రజా అనుకూలం అనుకున్న వాళ్ళు, ప్రగతిదాయకమైన వాళ్ళు, కమ్యూనిస్టులు, సోషలిస్టులు, కార్మికులు, వీళ్ళు ఫాసిజానికి శత్రువులుగా ఉంటారు. ఆనాడైనా ఈనాడైనా, ఈనాడు ఈ దేశంలో ఫాసిజం ప్రవేశిస్తున్న ఈ క్రమం, ఈ 10 సంవత్సరాల కాలంలో ఇవాళే ఫాసిజం ఏం రాలేదు. ఆధునిక కాలంలో వచ్చిన ఒక భావన, ఇది ఎప్పుడో మొదలైంది, ఇవాళ మనకు ప్రత్యక్షంగా మన జీవితంలో కనిపిస్తున్నది.
ఈ ఫాసిజం సంఘ పరివార ఫాసిజం, ఇది బ్రాహ్మణీయ ఫాసిజం, ఇది మనువాద ఫాసిజం. సంఘ పరివార ఫాసిజం, బ్రాహ్మణీయ ఫాసిజం, మనువాద ఫాసిజం. ఈ మనువాద ఫాసిజం, ఈ బ్రాహ్మణీయ ఫాసిజం ఇది పెట్టుబడిదారిని జత తీసుకొని ప్రయాణం చేస్తూ ఉంది. ఆనాడు ఇటలీలో, ఆనాడు జర్మన్లో ఏ పని చేసిందో ఇవాళ భారతదేశంలో అదే పని చేస్తుంది. భారతదేశంలోని ఈ ఫాసిజానికి శత్రువులు ఎవరు? పేద ప్రజలు. శత్రువులు ఎవరు? కమ్యూనిస్టులు, ప్రజాస్వామికవాదులు, లౌకికవాదులు, మత మైనార్టీలు వాళ్ళకి శత్రువులు. గోల్వాల్కర్ బంచ్ ఆఫ్ థాట్ పుస్తకంలో కూడా ఇదే చెప్పాడు. ఆయన చెప్పిన ఆ పుస్తకంలో చెప్పిన విషయాలనే ఇవాళ ఈ దేశ పాలకులు అమలు చేస్తూ ఉన్నారు. ఈ సమయంలో వీళ్ళు ఎవరెవరిని ఆకర్షిస్తూ ఉంటారంటే ఫాసిస్టులు ఆ రోజు ఈరోజు మధ్యతరగతి జీవులను ఆకర్షిస్తూ ఉంటారు. ఇవాళ భారతదేశంలో మధ్యతరగతి అనేది ఒక ప్రధాన పాత్ర వహిస్తుంది. ఈ మధ్యతరగతి జీవితంలోకి ఒక నెల కిందట ఏం ప్రవేశించాయి అంటే, పోయిన నెల 22వ తారీఖున అయోధ్య నుంచి బియ్యం గింజలు ప్రవేశించాయి. పసుపు కలిపిన బియ్యం గింజలు ప్రవేశించాయి. ఈ బియ్యం గింజలు ఇంట్లో దాచిపెట్టుకొని నీవు ఏ శుభకార్యం చేసినా సరే ఒక్కొక్క బియ్యం గింజ అందులో వేసుకొని చేస్తే స్వయంగా రాములోరి సందర్భంలో ఎంత మేలు జరుగుతుందో మీ జీవితాల్లో అంత మేలు జరుగుతుంది. నేను అడిగాను, ఒక బ్రాహ్మణ ఫ్రెండ్ ఉంటే అడిగాను, నేను ఏం చేస్తారమ్మా వీటిని అని అడిగాను. ఏం చెయ్యమని చెప్తున్నారు మీరు ఏం చేస్తారు అని అంటే, ఈ బియ్యం జాగ్రత్తగా దాచిపెట్టుకోవాలి. తలమీన ఎప్పుడైనా సరే తలమీన బియ్యం వేసినప్పుడల్లా ఒక్కొక్క బియ్యం గింజ అందులో కలుపుకొని భర్త చేతనో పెద్దవాళ్ళ చేతనో బ్రాహ్మణుడి చేతనో అవి వేయించుకోవాలి, శుభం జరుగుతుంది. తలంబ్రాలు పోసుకున్నప్పుడు అందులో ఒక బియ్యం గింజ వేస్తే మిగతా బియ్యం గింజలన్నీ అయోధ్య నుంచి వచ్చిన బియ్యం గింజలుగా మారిపోతాయి. ఇది ఒక ఆలోచన. మధ్యతరగతి జీవులని వాళ్ళు ఆకర్షిస్తారు. ముస్సోలిని అదే చేశాడు, హిట్లర్ అదే చేశాడు, ఫాసిజం పేరు మీద, నాజిజం పేరు మీద. ఇప్పుడు భారతదేశంలో వీళ్ళని ఆకర్షిస్తూ ఉన్నారు. వృత్తులు కలిగినటువంటి ప్రజలని ఆకర్షించాలి, వివిధ వృత్తులు, వ్యాపారస్తుల్ని ఆకర్షించాలి. మేధావులుగా గుర్తింపు పొందడానికి కొందరు ప్రాకులాడుతూ ఉంటారు. వీళ్ళు ఆర్గానిక్ ఇంటలెక్చువల్స్ కాదు, అంటే ప్రజల నుంచి వచ్చిన మేధావులు కాదు. నేను మేధావి కావాలి అని స్వయం ప్రకటిత మేధావులు ఉంటారు. కొందరు మధ్యలో బయలుదేరుతూ ఉంటారు. ఈ స్వయం ప్రకటిత మేధావులు ఏంటంటే అవకాశం కావాలి వాళ్ళకి, అవకాశం కోసం అర్రులు చేస్తూ ఉంటారు. అట్లాంటి వాళ్ళను ఫాసిజం ఏం చేస్తుందంటే దగ్గరికి లాక్కుంటుంది. దగ్గరికి లాక్కొని మీడియా ద్వారా కొన్ని ముఖాలని పరిచయం చేస్తూ ఉంటుంది. దాంతోపాటు జర్నలిస్టులని, కళాకారులని, దేశభక్తి గురించి మాట్లాడే మాజీ సైనిక ఉద్యోగులని ఫాసిజం తన దగ్గరికి లాక్కుంటూ ఉంటుంది. నేను చెప్పిన వీళ్ళందరినీ చూడండి, మనం ఎన్నడూ చూడనట్లుగా రాష్ట్రపతికి ఒక ఉత్తరం రాస్తే ఎవరైనా మేధావులు రాష్ట్రపతికి ఒక ఉత్తరం రాస్తారు. ఏమని? అయ్యా పలానా వ్యక్తిని పలానా చోట చంపేశారు, లేదా పలానా ఆయన మీద కేసు పెట్టారు, లేదా పలానా చరిత్రలో పాఠ్యపుస్తకాల్లో చరిత్రని మార్చేస్తూ ఉన్నారు, ఇది సరైంది కాదు, ఇది దేశ రాజ్యాంగానికి భిన్నమైంది, వ్యతిరేకమైంది అని ప్రజాస్వామికవాదులైన ఒక 20 మందో 30 మందో మేధావులు కలిసి రాష్ట్రపతికి ఒక ఉత్తరం రాయటం, చీఫ్ జస్టిస్కి ఒక ఉత్తరం రాయటం ఒక సంప్రదాయం ఇండియాలో. నా అనుభవం ఉండి 30 సంవత్సరాల కాలంలో నేను ఇట్లాంటి చాలా ఉత్తరాలు చూశాను, చదివాను. కానీ దీనికి వ్యతిరేకమైన ఉత్తరాలు రాయించటం అనే క్రమ పద్ధతి ఈ దేశంలో ఈ 10 ఏళ్ల కాలంలోనే చూస్తున్నాం. అంతకుముందు ఎవరు కూడా మేధావులుగా ఉన్నవాళ్ళు ఒక ఉత్తరం రాశాక వాటి పట్ల ఏకీభావం లేకపోయినా సరే మిగతా వాళ్ళు మౌనంగా ఉండేవాళ్ళు తప్ప, వ్యతిరేకమైన మరో ఉత్తరం వీళ్ళని వ్యతిరేకిస్తూ, మొదట రాసిన వాళ్ళని వ్యతిరేకిస్తూ అదే చీఫ్ జస్టిస్కు, అదే రాష్ట్రపతికి కొద్దిమంది మేధావుల చేత ఈ ఫాసిజం ఉత్తరాలు రాయిస్తూ ఉంది. అంటే స్వయం ప్రకటిత మేధావులకి ఇది ఒక వేదికను కల్పిస్తుంది, స్వయం ప్రకటిత జర్నలిస్టులకి ఇది ఒక వేదికని కల్పిస్తుంది. మనం చూస్తూ ఉన్నాం ఇవాళ మీడియా ఎట్లా మారిపోయిందో. నక్సలైట్ల సందర్భంలో, మావోయిస్టుల సందర్భంలో, లేదా ప్రగతిశీల మేధావుల సందర్భంలో, హేతువాదుల సందర్భంలో ఒక మీడియా పూర్తిగా ఒక భిన్నమైన వైఖరి తీసుకొని దుర్మార్గమైన ప్రచారం ఎట్లా చేస్తుందో, అట్లాంటి జర్నలిస్టులను ఎట్లా తయారు చేశారో మనం చూసాం. అంతెందుకు, నిన్ననే విడుదలైన రజాకార్ సినిమా మీలో కొందరైనా చూసి ఉంటారు. పొద్దున్నే ఒక కవిమిత్రుడు ఫోన్ చేసి బాధపడుతూ ఉన్నాడు. ఇప్పుడు ఆ సినిమా ఎవరు చూస్తారు? 10 ఏళ్ల పిల్లలు, 15 ఏళ్ల పిల్లలు. కరెక్ట్గా ఎండాకాలం సెలవుల్లో సినిమా వచ్చింది.
20 ఏళ్ల పిల్లలు ఈ సినిమా చూస్తే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం గురించి తెలియని పిల్లలు, ఒక బందకి గురించి, మగ్దుం మొయిద్దీన్ గురించి, చాకల ఐలమ్మ గురించి, కుమరం భీము గురించి తెలియని పిల్లలందరూ ఆ సినిమా చూస్తే నిజంగా ఇదేనా చరిత్ర, అంటే ఇదేనా అంటే వాళ్ళు దీని ఒక జర్నలిస్టులతో పాటు సినిమాలో పనిచేసే యాక్టర్లని, దర్శకులని, నిర్మాతలని, కళాకారులను కూడా తమ వైపుకు మలుచుకుంటారు. మనం కాశ్మీర్ ఫైల్స్ చూసాం, కేరళ ఫైల్స్ చూసాం, ఇప్పుడు హైదరాబాద్ ఫైల్స్ వచ్చాయి, రజాకార్ ఫైల్స్ వచ్చింది. నేను అనుకుంటా అతి కొద్ది కాలంలోనే మావోయిస్ట్ ఫైల్ అని ఒక సినిమా, ఫైల్స్ అని సినిమా వచ్చినా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇట్లా రకరకాల పద్ధతుల్లో దాడి చేయటం అనేది వీళ్ళందరినీ తమ దగ్గరికి మార్చుకోవటం. సినిమా హీరోలు, సినిమా హీరో అంటే ఎవరైనా సరే అందరూ, ప్రజలందరూ తన సినిమా చూడాలని కోరుకుంటారు, ప్రతి హీరో, ప్రతి హీరోయిని. అందుకోసం వాళ్ళు వివాదాస్పదమైన కామెంట్లలోకి ఎన్నడూ వెళ్ళరు, అభిప్రాయాలు ఉన్నా సరే ఎన్నడూ వెళ్ళరు. కానీ ఫస్ట్ టైం ఈ 10 సంవత్సరాల కాలంలో హీరోయిన్స్ చాలా నాక్డ్గా బయటకు వచ్చి మాట్లాడుతున్న మాటల్ని, ఒక మతానికి అనుకూలంగా మాట్లాడుతున్న మాటల్ని చూస్తూ ఉంటే ఫాసిజం ఎంతగా ఒక వర్గాన్ని తన వైపు మలుచుకున్నదో మనం గమనిస్తూ ఉన్నాం. ఈ విధంగా జర్మనీలో కూడా సంస్కృతిని, ప్రజల సంస్కృతిని ధ్వంసం చేస్తుంది. ఫాసిస్టు ఆధిపత్యాన్ని అంగీకరించని వాళ్ళందరినీ సమూలంగా నిర్మూలిస్తుంది, దేశద్రోహులుగా ప్రకటిస్తుంది. హిందుత్వ సంఘు పరివారు రాజకీయాలని అంగీకరించని అందరి మీద ఫేక్ వీడియోలు క్రియేట్ చేసి ప్రచారం చేస్తుంది. ప్రభుత్వమే స్వయంగా కేసులు పెట్టి వీళ్ళు దేశద్రోహులు, వీళ్ళు రాజద్రోహులు, వీళ్ళు హిందూ మతానికి వ్యతిరేకులు అని ప్రచారం చేస్తూ ఉంటారు. అది జరిగింది. ఆ రోజు యూతుల మీద చేశారు, ఆ రోజు కమ్యూనిస్టుల మీద చేశారు, ఇటలీలో, జర్మన్లో. ఇవాళ భారతదేశంలో కూడా అదే చేస్తున్నారు. ప్రజల జీవితంలోకి జర్మనీ జాతీయ భావాన్ని అంగీకరించని వాళ్ళని మేమే స్వచ్ఛమైన ఆర్యులమని ప్రకటించారు జర్మన్లో. ఇవాళ భారతదేశంలో ఏమంటున్నారు? గోల్వాల్కర్ రాసినటువంటి రాతలో హిందూ అనే మాటని అంగీకరించని వాళ్ళెవ్వరు కూడా భారతదేశంలో ఉండడానికి వీల్లేదు అంటున్నారు. నువ్వు ఎథిస్టువా, నువ్వు కమ్యూనిస్టువా, నువ్వు ముస్లిమా, క్రైస్తవుడా, బౌద్ధుడివా, నాకు సంబంధం లేదు. నువ్వు హిందూ అని అంగీకరించవలసిందే. అంగీకరిస్తేనే ఈ దేశంలో ఉండాలి. ఈ దేశంలో ఉండాలంటే వందే మాత్రం పాడాలని ఒకప్పటి నినాదం గోడల మీద. కానీ ఇవాళ ఈ దేశంలో ఉండాలంటే హిందూగా జీవించవలసిందే అనేది ఈనాటి నినాదం. వీళ్ళు ఇద్దరిని ప్రధానమైన శత్రులుగా ఆయన గోల్వాల్కర్ బంచ్ ఆఫ్ థాట్ పుస్తకంలో ఆనాడే 1934లోనే రాశాడు. ఇద్దరిని శత్రువులు అన్నాడు ఈ దేశానికి. మొదటి శత్రువులు ముస్లింలు, రెండో శత్రువులు కమ్యూనిస్టులు అన్నాడు. ఆ రోజు రాశాడు, ఈరోజు అదే అమలవుతున్నది. ముస్లింలని మీరు చూడండి, ఉత్తరప్రదేశ్లో గోరఖ్పూర్ అనే ఆ పట్టణాన్ని మాయా బజారుగా గోరఖ్పూర్లో ఉన్నటువంటి మియా బజార్ అని ఒక వీధిని మాయా బజారుగా మార్చారు. ఉర్దూ అక్కడ ఉన్నటువంటి బజార్ల పేర్లన్నిటినీ మెల్లగా అలీనగర్ను ఆర్యనగర్గా మార్చారు. ఇది హైదరాబాదు వాళ్ళ పాఠ్య పుస్తకాల్లో, వాళ్ళ రాతల్లో, వాళ్ళ రచనలో, వాళ్ళ నినాదాల్లో, బ్యానర్ మీద వాళ్ళు రాసే దాంట్లో ఎక్కడ హైదరాబాద్ పట్టణం అనేది ఉండదు. మీరు చూస్తే అది భాగ్యనగర్ అనే ఉంటుంది. వాళ్ళ పాటల్లో భాగ్యనగరే ఉంటుంది, వాళ్ళ మాటల్లో భాగ్యనగర్ అనే ఉంటుంది. రేపు హైదరాబాదు కూడా భాగ్యనగర్గా మారిపోతుంది. ఇది ఆధిపత్యంలో ఒక రూపం. హిందుస్థాన్లో జీవిస్తున్న పరాయి జాతులు హిందూ సంస్కృతిని, భాషని సొంతం చేసుకునే వరకు ఈ దేశంలో ఉండడానికి వీల్లేదు అని ఆయన రాశాడు. ఇండియాలో జీవించాలంటే హిందూ జాతికి లోబడి ద్వితీయ శ్రేణి పౌరులుగా ఉండాలి. నువ్వు ఏ మతం వాడమనే సంబంధం లేదు నాకు. ఒకవేళ నీవు ఉండాలనుకుంటే మొదలు హిందూ మతాన్ని అంగీకరించు, ఆలోచన విధానాన్ని అంగీకరించు. అంగీకరించాక కూడా నీవు ద్వితీయ శ్రేణిలోనే ఉండాలి అనేది వాడి ఆలోచన. ముస్లింలని, యూదులను ఎట్లయితే సమూలంగా నాశనం చేశారో అక్కడ 10 లక్షల మంది యూదులని పొయ్యిల్లోకి నెట్టేసి ఎముకల గూడుల్లాగా, సముద్రపు మట్టినంత, ఇసుకనంత ఎముకల గూడులాగా ఎట్లా మార్చారో ఇక్కడ భారతదేశంలో కూడా సామూహిక హననం అనేది ఒక గుజరాత్లో జరిగినటువంటిది.
ఉత్తరప్రదేశ్లో జరిగేది రేపు ఇంకే దేశంలో ఇంకో ప్రాంతంలో ఎక్కడైనా జరగవచ్చు. అట్లాంటి దానికి కావలసిన ప్రాతిపాదికనే ఈ సినిమాలు. ఒక్కసారి దాడి చేస్తే ఎవడు అడ్డు చెప్పనటువంటి స్థితిలోకి వెళ్ళడం. కనుక ఫాసిజం రాజకీయ ఆర్థిక నమూనా కలిగిన ఫాసిజం సంస్కృతిని ఆధారం తీసుకొని, మతాన్ని ఆధారం తీసుకొని మానవ జీవితంలోకి ప్రవేశించి, నేను తినే తిండే నీవు తినాలి, నువ్వు మాంసాహారం తింటా అంటే నేను ఒప్పుకోను, మాంసాహారంలో కూడా నువ్వు గోమాంసం తింటానంటే నేను ఒప్పుకోను. గోమాంసం అతి త్వరలో గోమాంసం తినటం అనేది నిషేధానికి గురైన మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. వాళ్ళు బిజినెస్ చేసుకోవడం కోసం ప్రపంచంలో అతి ఎక్కువగా గోమాంసాన్ని ఎగుమతి చేస్తున్న రెండో దేశం భారతదేశం. మరి ఈ రెండో దేశం భారతదేశమైన ఈ గోమాంస ఎగుమతిదారులందరూ ఎవరు? ఎగుమతిదారులందరూ బనియా బ్రాహ్మణ్ సామాజిక వర్గాలకు చెందిన పెట్టుబడిదారులు గోమాంసాన్ని ఎగుమతి చేస్తున్నారు. మరోవైపు వాళ్ళు మాట్లాడేది గోమాత దేవుడు, గోవు దేవుడు అనే మన జీవితంలోకి గోవు ఎన్నడూ దేవుడయ్యారు? గోవు బిడ్డతో సమానం. గోవు కుటుంబ సభ్యురాలు, మా జీవితాల్లో అయితే కుటుంబ సభ్యురాలు. మా ఇంట్లో కోడె చచ్చిపోతే మా అమ్మ వారం రోజులు శోకం పెట్టి ఏడిసింది. మా అన్న చచ్చిపోతే ఎట్లా ఏడిసిందో కోడె చచ్చిపోతే కూడా అట్లా ఏడ్చింది. ఒక్క మా అమ్మనే కాదు, అందరమ్మలు ఏడుస్తారు. ఎందుకంటే వాటిని బిడ్డలాగా సాదుకుంటారు, దేవుళ్ళలాగా ఎన్నడూ పూజించాలి. అందుకోసమే మన నమ్మకాలు, మన విశ్వాసాలు ఏవైతే ఉంటాయో దాన్ని పూర్వపక్షం చేసి వాటిని పక్కన పెట్టేసి వారనుకున్న ప్రధానమైన ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకురావటం, అది ఫాసిజం యొక్క దాడి. ఆ దాడి పండుగల రూపంలో, దేవుళ్ళ రూపంలో, యాత్రల రూపంలో, భిన్నమైన పద్ధతుల్లో, ఆచారాల రూపంలో, ఒకే ఓటు, ఒకే దేశం, ఒకే ట్యాక్సు, ఒకే మతము, ఒకే ఆహారపు అలవాట్లు, ఈ ఒకే దేశం అనే భావనలో భిన్నత్వం ఎక్కడుందో ఆ భిన్నత్వాన్ని ధ్వంసం చేయటం. ఆదివాసుల ఆచారాలు వేరు, బంజారాల ఆచారాలు వేరు, దళితుల ఆచారాలు వేరు, పద్ధతులు వేరు, బీసీల పద్ధతులు వేరు, అగ్రకులాల పద్ధతులు వేరు, బ్రాహ్మణిజం పద్ధతులు వేరు. ఇంత భిన్నమైనటువంటి దాంట్లో కేవలం బ్రాహ్మణిజం ఏదైతే నమ్ముతుందో, మనవాదం ఏదైతే నమ్ముతుందో దాన్నే మిగతా సమాజం అంతా ఆచరించాలనే ఆధిపత్యం, ఆధిక్యత ఈ దేశంలో ఫాసిజం కొనసాగిస్తున్నది. ప్రజా సంస్కృతిని, సామూహికంగా ఆడుకునే సంస్కృతిని, సామూహికంగా పాడుకునే సంస్కృతిని, సామూహికంగా పోరాటం చేసే సంస్కృతిని, సామూహికంగా జీవించే సంస్కృతిని, ఒక మనిషికి కష్టం వస్తే ఊరంతా ఏకమై ఆ మనిషికి బాసటగా నిలబడే సంస్కృతిని ధ్వంసం చేసి, మనుషుల మధ్యన విభజన గోడలు నిర్మాణం చేసి, మనిషికి వేరు చేసి, ఐకమత్యం లేకుండా, పోరాటం లేకుండా చేసే ఒక ప్రమాదాన్ని ఫాసిజం మన ముందుకు తీసుకొచ్చింది. అది మన జీవితాల్లోకి వచ్చింది. దీనికి సమాధానం ఏమిటి? ఎక్కడుంది సమాధానం? దీనికి పోరాడే ప్రజలే దీనికి సమాధానం. అణచివేతకు, వేల సంవత్సరాలుగా అణచివేతకు గురైన ప్రజల జీవితంలో ఆల్టర్నేట్ కల్చర్ ఏదైతే ఉన్నదో ఆ కల్చరే దీనికి సమాధానం. ఆ కల్చర్ను మనం ఎత్తిపట్టాలి. డప్పు రమేష్ అన్న తన జీవితంలో డప్పుయే తన జీవితం, తన అస్తిత్వం ఏమిటి? డప్పు విప్లవకారుడు. రమేష్ అంటే ఏమిటి? డప్పు రమేష్. నీవెంత జేఎన్ఎం రమేష్ అన్నా డప్పు రమేషే ఆయన అస్తిత్వం. డప్పు అనేది ప్రజా సంస్కృతి, మొట్టమొదటి కళారూపం. 32 కళల్ని పలికించగలిగిన ఏకైక కళారూపం డప్పు మాత్రమే ఈ దేశంలో. ఆ డప్పును తన జీవితంలో భాగం చేసుకొని విప్లవీకరించిన డప్పు రమేష్ అన్న ప్రజా సంస్కృతిని, అందులో భాగమై ప్రజా కళారూపాలని సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా, ఫాసిజానికి వ్యతిరేకంగా ఓడించాలంటే, వారు ప్రతిఘటించాలంటే మనం ఎక్కడ వెతుక్కోవాలి సాధనాలని? మళ్ళీ ప్రజల్లోనే వెతుక్కోవాలి. ఎక్కడికో వెళితే సాధ్యమయ్యే పని కాదు. మన మార్క్స్ అంటే వాడేమంటాడు? ఫాసిజాన్ని తీసుకొచ్చేవాడు మార్క్స్ విదేశీయుడు, చూసారా మార్క్స్ని తీసుకొచ్చారు. మన మావో అంటే మావో పక్కన చైనా దేశస్థుడు, మన దేశం మీద దాడి చేస్తున్న దేశస్థుడు, చూసారా మావో అంటున్నారు. మనం స్టాలిన్ లెనిన్ అంటే చూసారా రష్యాని తీసుకొచ్చారు, రష్యాలో వాన కురిస్తే ఇండియాలో గొడుగు పడుతున్నారు అని అంటారు. అందుకే ఈ ఫాసిజాన్ని ఓడించాలంటే 2 రకాల యుద్ధాలు చేయాలి. ఒకటి రాజకీయ యుద్ధం చేయాలి, 2 సాంస్కృతిక యుద్ధం చేయాలి. రాజకీయ యుద్ధం చేయాలంటే డప్పు రమేష్ అన్న నమ్మిన మార్క్సిజం, లెనినిజం,
మావోయిజం ప్రాపంచిక దృక్పథంగా వర్గ పోరాటమే రాజకీయ యుద్ధం, ఈ వర్గ పోరాటం ద్వారా ఫాసిజాన్ని ఓడిస్తాం. మరి ఈ వర్గ పోరాటం అనే రాజకీయ ఉద్యమం జరగడానికి ఒక సాంస్కృతిక ఉద్యమం జరగాలి. ఈ సాంస్కృతిక ఉద్యమానికి మూలాలు ఎక్కడున్నాయంటే చార్వాకులు, లోకాయతలు, మహాత్మా జ్యోతిరావు పూలే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, సావిత్రిబాయి పూలే వీళ్ళ దగ్గర మూలాలు ఉన్నాయి. ఎందుకంటే ఒక 3000 సంవత్సరాలుగా ఈ బ్రాహ్మణీయ ఫాసిజానికి వ్యతిరేకంగా పోరాటం చేసి తమ జీవితాన్ని పణంగా పెట్టిన వాళ్ళు వీళ్ళందరూ. సాంస్కృతిక పోరాట యోధులు వీళ్ళందరూ, సాంస్కృతిక సామాజిక విప్లవకారులు. ఈ విప్లవకారులు చేసిన పోరాటాన్ని, ప్రజలు ఆచరించిన కళారూపాలని, ఆ కళారూపాలని ఆధారంగా వాళ్ళ జీవిత సంస్కృతిని, ఆహారపు అలవాట్లని ఆధారంగా ఈ ఫాసిజాన్ని ఓడించడానికి మనం సన్నద్ధం కావాలని డప్పు రమేష్ అన్న వర్ధంతి సందర్భంలో ఈ 4 విషయాలు మీతో పంచుకోవడానికి అవకాశం ఇచ్చిన డప్పు రమేష్ అన్న మిత్రులకి పేరు పేరున విప్లవాభివందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. కాశీం సుదీర్ఘమైన ఉపన్యాసం, డప్పు రమేష్ మొదలుకొని జీవన విధానం, ఆ తర్వాత సంస్కృతిలోని విభిన్న స్వరాలు చెప్తూ అక్కడి నుండి ముసలోని వైపు, జర్మన్ వైపు వెళ్ళి అక్కడి నుండి మొత్తంగా హిట్లర్, ఫాసిస్ట్ హిట్లర్ దాన్ని మళ్ళీ ఇక్కడికి వచ్చి ముగించారు. చాలా సంతోషం. చక్కటి వివరాలు చెప్పారు కనుక సంతోషంగా అధ్యస్తున్నాం. అయితే జర్మనీలో హిట్లర్ చంపింది 10 లక్షల మందినే కాదు, 82 లక్షల మందిని చంపినట్టుగా మన దగ్గర రికార్డు ఉంది. హిట్లర్ అదే పని చేస్తాడు. రేపొద్దటికి మన హిట్లర్ కూడా అదే పని చేస్తాడు, మోదీ హిట్లర్. మనం ఎవరము మన జీవితాలు మనం చేయలేము, బతకలేము. ఒక్కసారి జ్ఞాపకం పెట్టుకోండి, అక్కడున్న నవనాట్యాలు, ఎక్స్ప్రెషన్స్ అవన్నీ ఎవరికి ఉపయోగపడతాయి? హాయిగా సంతోషంగా హాయిగా ఉండి అనుభవించి ఓహోహో దేవుడు సున్నా మొత్తం దాంట్లోకి వెళ్ళిపోతాం మనం. అది కళ ముఖ్యమా, ప్రజాకళ ముఖ్యమా? ప్రజాకళ ఏం చెప్తుంది? ప్రజాకళ జననాట్య మండలి ఏం చెప్పింది? జననాట్య మండలి ఏం చెప్పిందంటే బతుకు తెరువు కోసం ఈ పని చెయ్యి, ఈ పోరాటం చేయని చెప్పింది. అక్కడున్న నవ నటనలు అవేవి తిండి కోసం పనిచేసేవి కావు. రేపు వీటిని పోషించదలుచుకుంటాడు ఇక్కడున్న హిట్లర్, అంతకుమించి ఇంకేం లేదు. మనము బాగా గుర్తుపెట్టుకోండి, మీకు అందరు తెలుసును, వస్తు మార్పిడి ఉండేది ముందు. బియ్యానికి జొన్నలు ఇచ్చేవాళ్ళు, జొన్నలకు కందులు ఇచ్చేవాళ్ళు. ఈ వస్తు మార్పిడి నుండి ప్రపంచం మొదలయ్యి ఎక్కడికి వచ్చింది? బంగారు, వెండి, ఇత్తడి కాయిన్స్ వచ్చినాయి, నాణాలు వచ్చినాయి. ఆ నాణాల నుండి ఏమైంది? రూపాయి వచ్చింది. ఆ రూపాయి ఎక్కడ పోయింది? 1 రూపాయి ఇస్తే ఇప్పుడు బ్యాంకులో 10 రూపాయలు 10 అనాలు ఇస్తాడు. కాకపోతే 500 రూపాయలు ఇస్తే 5 నోట్లు ఇస్తాడు. మన శ్రమ ఎక్కడ పోయినట్టు? ఎవరు దోసుకపోయినట్టు? ప్రపంచంలో ఇది ఎక్కడ పోతుంది? మనం చూస్తామా మన శ్రమను కల్లారా అంటే చూడలేము. ఇప్పుడు అది పోతుంది. ల్యాప్టాప్లో, సెల్ ఫోన్లో పేమెంట్స్ అయిపోతున్నాయి. రేపు ఆ రూపాయి అనేది కళ్ళకు కనబడదు. ఇక అది ఎక్కడ పోతుంది? ధనవంతుల దగ్గరికి వెళ్ళిపోతుంది, కార్పొరేటర్ల దగ్గరికి వెళ్ళిపోతుంది. ఆ కార్పొరేటర్లు ఏం చేస్తారు? దాన్ని రేపు మనం చేసే శ్రమ యొక్క విలువను, మన జీవితాన్ని మనకు ఎరకలేకుండా చేస్తారు. బ్యాంకులన్నీ దోసేస్తాయి. బ్యాంకులో డబ్బు పోయింది అంటే ఎక్కడ పోయిందని ఎవరిని అడుగుతాం? ఎవరిని అడగలేము. అందుకనే రేపు అయ్యేదంతా మోసమే, చీటింగే. రేపు అయ్యేదంతా ఏందయ్యా అంటే ఈ పెట్టుబడిదారులు, ఈ బ్రాహ్మలు మనను లాక్కెళ్ళిపోతారు. బ్రాహ్మణీయం అట్లాంటిది. అయితే జననాట్య మండలికి గురువెవరు? సందర్భంగా నేను మాట్లాడుతున్నాను. తర్వాత ఇప్పుడే విమలక్క పాట పాడడానికి సిద్ధంగా ఉండాలి.
సందర్భంగా జననాట్య మండలి గురువు ఎవరు, గురువులు ఎవరు జననాట్య మండలికి? ఒక అబ్బాయి ఒక విద్వాంసుని దగ్గరికి వెళ్ళి ఏమన్నాడట అంటే, నాకు సంగీతం నేర్పించండి అంటే వాడన్నాడట, నువ్వు అస్పృశ్యునిరా, నువ్వు ముందు పోయి 1 సంవత్సరం వరకు ఏం చేయంటే సంగీతం నేర్చుకొని సరిగమ పదని సప్త స్వరాలు నేర్చుకున్న దగ్గరికి రా, తర్వాత చూస్తా అన్నాడట. వాడు రాలే. 2 ఏళ్ల తర్వాత ఇతను దారిన పోతుంటే బ్రహ్మాండమైన పాట వినబడితే వెళ్ళి, అరే బాబు నేను ఎక్కడో చూసినానే అంటే, సార్ నేను మీ దగ్గరికి వస్తే సరిగమ పదనిస నేర్చుకొని రమ్మని చెప్పారు, కానీ మీ సరిగమ పదనిస నాకు అక్కర్లేదు. నాకు కష్టజీవులు, కార్మికులు, పేదలే నా గురువులు. వాళ్ళతో తిరిగాను, వాళ్ళ పాటలు విన్నాను, మాటలు విన్నాను, నాట్యం నేర్చుకున్నాను, ఈరోజు ఇట్లా పాట పాడుతున్నాను చెప్పాడు అన్నట్టు. జననాట్య మండలి గురువు కూడా కళాకారులే, ప్రజల పాటనే, ప్రజల డప్పే, ప్రజలకు సంబంధించిన కళారూపాలే దీంట్లో పొందుపరుచుకున్నాయి కనుక మేము 52 సంవత్సరాల తర్వాత 50 సంవత్సరాల తర్వాత తలెత్తుకొని మేము మాట్లాడగలుగుతున్నాం. ఇప్పుడు విమలక్క పాట పాడుతుంది. సభకు విప్లవాభినందనలు. జోహార్ కామ్రేడ్ డప్పు రమేష్ అన్న. జోహార్ జోహార్ కామ్రేడ్ జేఎన్ఎం రమేష్ అన్న. జోహార్. మాకు చాలా సంవత్సరాల నుండి డప్పు రమేష్ అన్న అనే పేరే తెలుసు తప్ప చర్చల వరకు అంటే 2004 వరకు రమేష్ అన్నను మేము ప్రత్యక్షంగా చూడలేదు. చర్చల సందర్భంగా అటు జననాట్య మండలి, ఇటు అరుణోదయ అందరము కలిసి అనేక వేదికలు పంచుకున్నాం. అప్పుడే డప్పు రమేష్ అన్న పరిచయం. ఆప్యాయంగా పలకరించే తీరు, అందరినీ కలుపుకొచ్చేటువంటి తీరు, నిజంగా కామ్రేడ్ అంటే ఇట్లుండాలి అనేటువంటి మనస్తత్వం కలిగినటువంటి వాడు కామ్రేడ్ రమేష్ అన్న. అందరికీ ఇంటి పేర్లు ఏముంటాయో తెలియదు కానీ తన పేరు పక్కన డప్పు అని అన్న ఉంటుంది, లేదంటే జేఎన్ఎం అని ఉంటుంది. అందుకే కామ్రేడ్ డప్పు రమేష్ అన్న గురించి ఇవాళ మనం ఈ రకంగా మాట్లాడుకోవడం, ఫ్యాసిజం పైన ఇవాళ ఖచ్చితంగా అందరం ఒకటై ముందుకు సాగాల్సినటువంటి అవసరం, ఆవశ్యకత ఉందని తెలియచేస్తూ, ధన ధన మోగే డప్పులల్లో డప్పాయనాన ఇంటి పేరు, ధన ధన మోగే డప్పులల్లో డప్పాయనాని ఇంటి పేరు, ధన ధన మోగే డప్పులల్లో డప్పాయనాని ఇంటి పేరు, ధన ధన మోగే డప్పులల్లో డప్పాయనాని ఇంటి పేరు, గణగణ మోగే గొంతులల్లో పాటాయనాని ఒంటి పేరు, గణగణ మోగే గొంతులల్లో పాటాయనాని ఒంటి పేరు, ఆడిందే డప్పు గజ్జగట్టి పాడిందే కోయిల గొంతు విప్పి, ఆడిందే డప్పు గజ్జగట్టి పాడిందే కోయిల గొంతు విప్పి, డప్పు రమేషు విప్లవాల పేరు ప్రజా కళలు పలికే జోహారు, ధన ధన మోగే డప్పులల్లో డప్పాయనాని ఇంటి పేరు, గణగణ మోగే గొంతులల్లో పాటాయనాని ఒంటి పేరు, కళలకు కాణాచి తెనాలి పక్కనే అంగుళ కుదురయ్య నీ ఊరు, అంగుర కుదురయ్య నీ ఊరు, అంగుర కుదురయ్య నీ ఊరు, ఆ తల్లిదండ్రి బైబిల్తో కంజాలతో తిరిగార ప్రార్థనై ప్రతి ఊరు, తిరిగార ప్రార్థనై ప్రతి ఊరు, తిరిగార ప్రార్థనై ప్రతి ఊరు, ఆ ప్రతి పల్లె పేదరికం నిన్ను కదిలించెనా చూడు, ప్రతి పల్లె పేదరికం నిన్ను కదిలించెనా చూడు, ఆ
చదువే సమాజమని కారం చేడు ఘోరంపై అరే గుతుపాలే ఎత్తుకొని కారం చెడు ఘోరంపై గుతుపల ఎత్తుకొని దళిత పులుల పాటగా గాండ్రించిన నేతగా ధనధన మోగే డప్పులలో డప్పాయన నీ ఇంటి పేరు గణగణ మోగే గొంతులలో పాటాయన నీ ఒంటి పేరు పాటాయన నీ ఒంటి పేరు పాటాయన నీ ఒంటి పేరు విముక్తి ఆశయం విపున మోసుకొని అడవిలో నువ్వు అన్నైతివా అడవిలో నువ్వు అన్నైతివా అడవిలో నువ్వు అన్నైతివా రోగాలు నొప్పులకు రాగాలు లొంగమని ఆదివాసుల పాటైతివా ఆదివాసుల పాటైతివా ఆదివాసుల పాటైతివా సాంస్కృతిక రాయబారై శాంతి కోసం కదిలొస్తివా సాంస్కృతిక రాయబారై శాంతి కోసం కదిలొస్తివా నిర్బంధాల కొలిమిలో నిప్పుల చెలిమైతివా నిర్బంధాల కొలిమిలో నిర్మూల చెలిమైతివా దివాకరుని గుండెగా అమరవీరుల జెండగా ధనధన మోగే డప్పులలో డప్పాయన నీ ఇంటి పేరు గణగణ మోగే గొంతులలో పాటాయన నీ ఒంటి పేరు విప్లవాన్ని డప్పు దరువుల్లో వినిపించి ఆగిపోయినాదని గుండె ఆగిపోయినాదని గుండె ఆగిపోయినాదని గుండె చైత్రయాత్రలన్నీ గల ముందు మోగించి మూగబోయినాదని గొంతు మూగబోయినాదని గొంతు మూగబోయినాదని గొంతు సహచరుల కన్నీళ్లతో ప్రవాహమయ్యినావా సహచరుల కన్నీళ్లతో ప్రవాహమయ్యినావా ఆకలితో నువ్వు పోరి అణిచివేతకెదురు నిలిచి ఆకలితో నువ్వు పోయి అణచివేతకెదురు నిలిచి కడకు జబ్బులతోటి పోరాడి కనుమూసి డమడమ మోగే ఆహా డమడమ మోగే మోగే డప్పులలో డప్పాయన నీ ఇంటి పేరు గరగన మోగే గొంతులలో పాటాయన నీ ఒంటి పేరు ఆ డమడమ మోగే యుద్ధ బేరి నిప్పుల గుండంలో నిగ్గుదేలి డమడమ మోగే యుద్ధ బేరి నిప్పుల గుండంలో నిక్కుదేలి ఆ డమడమ మోగే యుద్ధ బేరి నిప్పుల గుండంలో నిక్కుదేలి కనకన కంచెర సప్పుడయ్యి ఘనధన డప్పుల ఉప్పెనయ్యి గగన కంచర సప్పుడయి తన డప్పుల గుప్పెనయి కనకన కంచెర సప్పుడయ్యి ఘనధన డప్పుల ఉప్పెనయ్యి కనకన కంచర సప్పుడయి తన డప్పుల గుప్పెనయి ఆ ఆడంగ జనమంత గజ్జెగట్టి పాడంగ నీ పాట కైగట్టి పాడంగ జనమంత గజ్జగట్టి పాడంగ నీ పాట కైగట్టి ఆ డప్పు రమేశుని ఆసుపాసులు దళిత విప్లవ జెండ ఎగరేసు దళిత విప్లవ జెండ ఎగిరేలు ఆ డప్పు రమేశుని ఆసుపాసులు దళిత విప్లవ జెండ ఎగరేసు దళిత విప్లవ జెండ ఎగరేసు దళిత విప్లవ జెండ ఎగరేసు ఆ జననాట్య మందున అడుగేసు 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 జోహార్ 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 డప్పు రమేష్ అన్న జోహార్ జోహార్ సాంస్కృతిక యోధులకు జోహార్ జోహార్ అయితే మరో వక్త బి నరసింహరావు ఉన్నారు, అనురాధ ఉంది. దానికన్నా ముందు మనము టైం కూడా బాగా అయిపోయింది కదా, 1:20 అవుతుంది. లంచ్ చేసి వచ్చి మళ్ళీ కూర్చుందామని అనుకుంటున్నాను. అందరము లంచ్కి బయలుదేరదాం. తర్వాత ఎంత ఒక 45 minutes తీసుకుందామా? మళ్ళీ 2 o'clock లంచ్ 2కా? అచ్చా, టైం ఉందన్నట. ఓకే, ఇంకో పాట
నరసింహరావు గారు చాలాసేపు మాట్లాడతారేమో, ఆయనకు టైం ఇద్దాం, తర్వాత పాట పాడిద్దాం. నరసింహ్ మాట్లాడతావా? ఇప్పుడు 40 minutes ఉంటాయి. లంచ్ తర్వాత పెట్టుకున్నామా? అయితే సరే, అయితే పాట పాడుతందుకి రండి. అయితే కూర్చోండి మిత్రులారా ప్లీజ్. ఎట్లాగో లంచ్ రెడీ లేనట్టుంది, కొంచెం 1/2 hour తర్వాత మనం లంచ్కి బయలుదేరుదాం. అయితే ఫాసిస్ట్ వ్యతిరేక పోరాటంలో భాగంగా మనం ఇక్కడ రమేష్ను దృష్టి పెట్టుకొని ఆ కార్యక్రమం పెట్టుకున్నాము. పోతే 1700 సంవత్సరాల నుండి తర్వాత ఎప్పుడైతే 1800లో ఈ ఇంగ్లీష్ వాళ్ళు వచ్చారో, క్రిస్టియానిటీ తెచ్చారో, అప్పటి వరకు బ్రాహ్మణీయమే రాజ్యం ఏలింది. బ్రాహ్మణులే రాజ్యం వెళ్తూ వచ్చారు రాజరికంలో ఉన్నా కానీ. ఆ తర్వాత పూర్తిగా మారిపోయింది. ఎట్లా మారింది? బ్రిటిష్ వాళ్ళు, అమెరికన్స్ వాళ్ళు వీళ్ళు వచ్చేం చేసినారు, ఇక్కడ స్కూల్స్ పెట్టారు. అంతకుముందు బ్రాహ్మణీయమే, హిందుత్వమే జరుగుతూ వచ్చింది. హిందుత్వం తర్వాత వీళ్ళు మెల్లమెల్ల మార్పులు తెచ్చి 2014 వరకు, మళ్ళీ మోడీ చేతికి పోయే వరకు బ్రాహ్మణ్యం అంచు లేకున్నా తర్వాత ఇది ప్రారంభమైంది. ఇప్పుడు మనము బ్రాహ్మణుల చేతిలో ఉన్నాం. అయితే అక్కడి నుండి ఇప్పుడు 2000, ఇప్పుడు మనకు ఈ టైం ఏమొస్తుందంటే 1925లో కేశవరామ్ హెగ్డే స్థాపించాడు ఆర్ఎస్ఎస్ని. రేపు 2025 నాటికి వీళ్ళు 100 years పూర్తవుతాయి. ఈ ఫాసిస్టులకు, ఫాసిస్టు రాజ్యం, హిందుత్వం, బ్రాహ్మణీయ వాదం ఏదైతే ఉందో ఇక్కడ ప్రబలంగా ఉండి మొత్తం దేశాన్ని హిందూ రాజ్యంగా మార్చాలని ప్రయత్నం చేస్తే దాంట్లో భాగంగా వీళ్ళు బయలుదేరారు. అయితే బీజేపీ 1952లో స్థాపించినాడు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ అనే అతను కూడా బ్రాహ్మణుడే, ఇతను బ్రాహ్మణుడే, అతను బ్రాహ్మణుడే. 4 వర్ణాలు సృష్టించిన అతను బ్రాహ్మణుడే. ఆ వర్ణాలు ఎట్లా వచ్చినాయి మీకు అందరికీ తెలుసు, మనకందరికీ తెలుసు. ఆ తర్వాత వీళ్ళు ఏం చేశారు, 2014 నుండి బ్రాహ్మణుడు రాజ్యం వెళ్తున్నాడు, బ్రాహ్మణుడి వైపే దేశం అటువైపు వెళ్ళిపోతుంది. అయ్యా తర్వాత వీళ్ళు గుళ్ళు గోపురాలు కడుతున్నారు, ఎంత డబ్బు వెచ్చిస్తున్నారో లెక్కనే లేదన్నట్టున్నాం. దాంట్లో మనం కరెక్ట్గా చూడాలనుకుంటే తెలిసేది ఏమంటే, గుజరాత్లో వల్లభాయ్ పటేల్ విగ్రహానికి 300 కోట్లు ఖర్చు అయ్యాయి. 300 కోట్లతో వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని అక్కడ నిర్మించాడు. ఆ తర్వాత 150 కోట్లతో, అది బ్రాహ్మణుడే, వల్లభాయ్ పటేల్ ఎవరు, బ్రాహ్మణుడే. తర్వాత 150 కోట్లు పెట్టి ఆదిశంకరాచార్యుల విగ్రహం నిర్మించబడ్డది. ఇక్కడ మన హైదరాబాద్లో 100 కోట్లు పెట్టి రామానుజాచార్యులు సమతామూర్తి విగ్రహము ప్రదర్శించారు. ఇప్పుడు అయోధ్య ఉంది. అయోధ్య సంగతి ఎన్ని కోట్లు అవుతున్నాయో, ఎన్ని 100,000 కోట్లు అవుతున్నాయో ఇంకా మనకు తెలియదు. అయితే ఏది చేసినా కానీ హిందుత్వం వరకే పోతుంది, హిందూయిజం వరకే పోతుంది. దేశాన్ని మొత్తం ఫాసిస్ట్ వైపు లాకెళ్ళిపోతున్నారు వీళ్ళు, ఈ ప్రభుత్వ ఏలికలు. అయితే ఒక హిందువులకు సంబంధించి వచ్చింది హిందూ మతం, బీజేపీ, ఆర్ఎస్ఎస్ అని కాదు, మిగతా వాళ్ళు కూడా అదే పనులు చేశారు. కాంగ్రెస్ కూడా అంతో ఇంతో అదే పని చేస్తుంది. తర్వాత ఇప్పుడున్న ఇంకా వేరే ప్రభుత్వాలు ఏవైనా, ప్రపంచంలో జరిగేది ఏంటంటే ఈ హిందూ మతోన్మాదం దృష్టిలో పెట్టుకొని బ్రాహ్మణులు ముందుకెళ్ళదలుచుకున్నారు. అది మనం అన్ని చూస్తాం. ఇంకొక చిన్న విషయం చెప్పాలి, మన దగ్గర 500 నోటు ఒకటి ఉండొచ్చు, గాంధీ బొమ్మల వెనకాల కిందనట సావర్కర్ బొమ్మ ఉంటుందట. మైక్రోస్కోప్లో చూస్తే, మైక్రో అద్దంలో చూస్తే సావర్కర్ బొమ్మ ఉంటుందట. నేనైతే ఇప్పటివరకు చూడలేదు, నిన్న మొన్న తెలిసిన వార్తనే. అయితే మనం గమనిద్దాం, వాడు కూడా హిందువే, వాడు కూడా బ్రాహ్మణుడే. ఎక్కడ పోతున్నాం మనం? ఈ దేశం మొత్తము
అందరినీ తొక్కేయడానికి, శ్రమశక్తికి విలువ లేకుండా ఉండడానికి. ఈ ముందు నేను చెప్పినట్టుగా ఎన్ని మేమికున్నా కానీ ఎంత చేసినా శ్రమశక్తికి విలువ ఇచ్చే వాడే కరెక్ట్ కళాకారుడు. బతుకుదెరు చూపించినోడే కళాకారుడు అవుతాడు, మిగతా వాళ్ళు ఎవరు కారు. ఇప్పుడు ఒక పాట కళాకారులు ఎవరంటే పీకేఎం వాళ్ళు పాడతారు. ప్లీజ్ రండి. పీకేఎం కళాకారులు స్టేజ్ మీదకి వచ్చి ఒక పాట పాడండి. వస్తున్నారా తమ్ముడు? తొందర రావాలి నాయన. రండి ఇంకా పాట ఏం చెప్పలేదు.